అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము మోమాటము గలవారై ఉండకుడి. మోమాటము గలవారై ఉండకుడి. యాకోబు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రులను లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో, నీవిక్కడ నిలవము, లేక ఇక్కడ నా పాద పీఠములకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కారా? ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఇలాగూ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన వాక్యము వినే కృపను దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించిన వాడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మహాకాశమును కలుగు చేసిన దేవుడు, సర్వ సృష్టికి నిర్మాణకుడైనటువంటి దేవుడు, సమస్త ప్రజలతో కొనియాడబడుతున్న దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానములతో ఆయన ఆనందించబడుతున్నటువంటి దేవుడు. ఆయన పరాక్రమమును బట్టి, ఆయన బలమును బట్టి, ఆయన జ్ఞానమును బట్టి, ఆయన ఐశ్వర్యమును బట్టి, ఆయన కృపను బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. విశ్వాసం అనే మాటలో మనము ఎంతో మాట్లాడుకుంటూ వస్తున్నాము ఈ మధ్యకాలంలో కదా. అయినా కూడా ఈ యొక్క చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా మనం గమనించినట్లయితే విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి అని చెప్తుంటున్నాడు. ఇక్కడ చూస్తుంటున్నా అంటూ అక్కడ గమనిస్తే, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో, ఎవరిని గూర్చి? మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో ఆయన అంటున్నాడు. విశ్వాస విషయంలో మోమాటము గల వారై ఉండకుడి అని చెప్పేసి మనము చూస్తుంటున్నాం. నా సహోదరులారా అని పిలుచుటలో ఎంత అనురాగము ఉంది చూసారా? ఎంత ఆప్యాయత కనపడుతుంది ఇందులో. మహాత్యము కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు, ఎంతో మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, ఆయన నిన్ను నన్ను చూచినటువంటి దేవుడు, సర్వలోకములో ప్రతి మానవాళి కొరకై ప్రాణము పెట్టినటువంటి దేవుడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూసారా? ఆయన అంటున్నాడు, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గల వారై ఉండకుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అవును, మహిమా స్వరూపియగు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన మోమాటము విషయంలో మనం ఎంతగానో జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. దేవుడు పక్షపాతము చూపడు కానీ, అన్యాయము చేయడు కానీ, అబద్ధమాడడు కానీ. ఆయన ఎవరు? అబద్ధమాడనివాడు, అబద్ధము చూడనివాడు, పాపము చూడనివాడు, పాపము లేనివాడు. ఆయన నోట ఏ కపటము లేదు, అన్యాయము చేయలేదు. అటువంటి గొప్ప దేవాతి దేవుని కలిగినటువంటి మనము, సహోదరులుగా పిలువబడినటువంటి మనము ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి అంటే, భయముతో, భక్తితో, విశ్వాసములో నిలకడ కలిగి ఉండవలసిన వారముగా మనం చూస్తుంటున్నాం. దేవుడు
పక్షపాతము చూపడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అన్యాయముగా కొందరిని ప్రత్యేకముగా అభిమానించడము చేయడు. ఆయన అందరినీ ప్రేమిస్తుంటున్నాడు, అందరికీ కృప చూపించేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనుషులను ప్రత్యేకముగా చూస్తున్నాడు. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాము. అయినా కూడా ఆయన కనులు ప్రతి స్థలములో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన కృప చూపించినటువంటి దేవుడిగా చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా 11వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు అని చెప్పి చూస్తుంటున్నాం. ప్రియ సోదరుడు, అక్కడ గమనించినట్లయితే దేవునికి పక్షపాతము లేదు. మనుషులు చూపే ఆ యొక్క పక్షపాతం ఎటువంటిదో మనం అక్కడ చూస్తుంటున్నాం. ఏలయనగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రులను లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానిస్తున్నారు. అవును, ఈనాడు అలాగే ఉన్నారు. ప్రశస్త వస్త్రములు, బంగారు పెట్టుకున్న వారిని, కారులో ఉన్నవారిని, బంగళాలు ఉన్నవారిని, ఎంతో అందంగా చక్కగా ఉన్నవారిని వారిని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తూ ఉన్నారు. వారిని ఏం చేస్తున్నారు? అందలం పైన కూర్చోబెడుతుంటున్నారు, వారిని కూర్చోబెడుతున్నారు. దరిద్రులను ఎక్కడ కూర్చోబెడుతున్నారు? ఇదిగో నా పాదపీఠముల దగ్గర ఇక్కడ కూర్చోమని చెప్తుంటున్నారు. అయితే దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. ప్రియ సోదరుడా, దేవునికి పక్షపాతము లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నవాడు ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారిలా ప్రవర్తించుడి. ఆయనకు పక్షపాతము లేదు. యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నవాడు, పరలోకమందులో ఉన్నవాడు, ఆయన చూస్తున్నవాడుగా ఉంటున్నాడు. ఆయనకు పక్షపాతము లేదు. ఎరిగిన వారై ఉండి వారిని బెదిరించుట మాని అంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 11వ వచనంలో, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొంది సున్నతి పొందుటయని సున్నతి పొందక ఉండుట అని భేదము లేదు, పరదేశీ అని మనం అక్కడ గమనిస్తే దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు. గ్రీసు దేశస్థుడని మరి యూదుడని భేదము లేదు. క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడు, అందరినీ చూస్తున్నవాడు, అందరినీ గమనిస్తున్నవాడు, అన్ని స్థలాల్లో ఉన్నవాడు, అందరి హృదయాంతరంగములు ఎరిగినవాడుగా ఉంటున్నాడు. అందుకే కదా అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది, వారు పరలోక రాజ్యాన్ని చూస్తారు. హృదయంలో నెమ్మది ఉండాలి. విశ్వాసులైన వారు యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయంలో మోమాట పడకూడదని గట్టిగా చెప్తున్నట్లుగా చూస్తున్నాం. విశ్వాసముంచిన మనమందరము ఒక్కటే అనే సత్యము మన జీవితాల్లో కనపడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క ఉపదేశాన్ని నేడు క్రైస్తవ సంఘాల్లో తరచుగా నిర్లక్ష్యం చేయడం, పాటించకపోవడం జరుగుతుంది. యాకోబు ఇలాంటి పక్షపాతం చెడ్డ ఉపదేశాల వల్ల వస్తుందని స్పష్టంగా చెప్తున్నాడు. 4వ వచనంలో చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, మీరు
ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కారా అని చెప్పి చూస్తున్నాం. అంటూ 5వ వచనం అంటాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించండి అంటున్నాడు. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. అక్కడనే 14వ వచనంలో కూడా నా ప్రియ సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తమకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అంటున్నాడు. అవును, ఏమి ప్రయోజనము? విశ్వాసము లేకుండా ఒక సహోదరుని విశ్వాసముతో వారిని ప్రేమించాలి, వారి యొక్క ఇబ్బందుల్లో ఆదరించాలి, వారిని ప్రేమించాలి, వానికి ఉన్నటువంటి ఆ యొక్క కష్టములోను బాధల్లోను ఇరుకుల్లోనూ సహాయం చేసే వారిగా మనం ఉండాలని చూస్తుంటున్నాం. ఇక్కడ గమనిస్తే క్రీస్తులో మనము మనుషులందరికీ ఒకే విధముగా అంగీకరించాలి, అంటే ఒకే విధముగా గౌరవించాలి. ప్రియ సోదరి సోదరుడా, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 10వ వచనంలో సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గల వారై ఘనత విషయములో ఒకనికొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఏమంటున్నాడు? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము కలిగిన వారుగా ఉండాలి. ఘనత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకోవాలని చూస్తుంటాడు. ఇదే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం గమనిస్తే 16వ వచనంలో ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సును కలిగి ఉండుడి, ఎచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులయ్యుండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ప్రియమైన వారలారా గమనించండి, ఇందులో మనము అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తుంటున్నాం. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే కక్ష చేతనైనను వృధాది చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గల వారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుకొనుచు అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ ఏ చేసినా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. కక్ష చేతనైనను వృధాది చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గల వారై, మనసు కరిగిపోవాలి, తగ్గించుకోవాలి, ప్రేమ అనురాగము కలిగి విశ్వాసంలో నిలకడ కలిగి ఆయన స్తుతించే వారంగా ఉండాలి. ఇక్కడ గమనిస్తే మరి క్రీస్తులో మనమందరము కూడా ఒకటి, ఆయన రక్తంలో కడగబడిన మనమందరం కూడా ఒకటి. కంటున్నాడు కదా, నా సహోదరుల అని పిలుచుటలో ఎంత అనురాగం, ఎంత ఆప్యాయత కనపడుతుంది కదా. ఎవరు పిలుస్తున్నారు? మహిమా స్వరూపియగు ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. యేసుక్రీస్తును గూర్చిన విషయాలలో మొహమాటము కలిగి ఉండకూడదని మాట్లాడుతున్నాడు. ఆయనలో పక్షపాతము లేదు. మనుషులు పక్షపాతం చూపిస్తారు, బంధువులు పక్షపాతం చూపిస్తారు, ఈ లోకంలో ఉన్నవారు పక్షపాతం చూపిస్తారు. అయితే ఆయన పక్షపాతం కలిగిన వాడు కాదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ధనికులను ప్రేమిస్తున్నాడు, దరిద్రులను ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇదిగో ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని ఆయన పిలుస్తున్నాడు. ఏ భేదము లేదు, రంగు భేదము లేదు, జాతి భేదము లేదు, కుల భేదము లేదు, ఏ భేదము లేదు, అందరినీ పిలుస్తున్నాడు. ఆయన యందు విశ్వాసము నిలకడ కలిగి మోమాటము లేనివారు, అంటే మోమాటము గలవారై ఉండకూడదు. అందరూ ఒకే మాట, ఒకే మార్గంలో నడుస్తున్నటువంటి మనము ఆయన సన్నిధిలో, ఆయన రక్తంలో కడబడినటువంటి మనం అందరం కూడా ఒక కుటుంబముగా మనం ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, అతి కాంక్షణీయుడవు తండ్రి. మహిమా స్వరూపుడమైన మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని
మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.